పోలీసులకు దొరికిపోయా, ఆ తర్వాత లొంగిపోవాలని నిర్ణయించుకున్నా. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో పార్టీ నాయకత్వం విఫలం. ప్రస్తుతం పరిస్థితులకు అదే కారణం. గణపతి దేవ్జీ ఎక్కడున్నారో తెలియదు. లొంగిపోయిన పిఎల్జిటిఏ ఫస్ట్ బెటాలియన్ కమాండర్ దేవా తొలుత పోలీసుల తనిఖీలో తాను దొరికిపోయానని హైదరాబాద్కు తీసుకొచ్చారని, పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవాలని లొంగిపోవాలని నిర్ణయించుకున్నానని లొంగిపోయిన పిఎల్జిటిఏ ఫస్ట్ బెటాలియన్ కమాండర్ దేవా తెలిపారు. తాజాగా పలు న్యూస్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ హాట్ కామెంట్స్ చేశారు. మావోయిస్టులు పార్టీ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమే విఫలమైందని చెప్పేసి అన్నారు. సో మావోయిస్టుల కథ ఎట్టకేలకు ముగిజబోతూ ఉంది. ఎవరైతే లొంగిపోతూ ఉన్నారో వాళ్ళకు కొంతమంది ప్రభుత్వం అయితే వాళ్ళకు స్వాగతం పలుకుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏంది అని చెప్పేసి అంటే వాళ్ళని ఎన్కౌంటర్లో చంపేయాలని చెప్పేసి కొంత ఫోర్స్ ఉంది. అయినప్పటికీ కూడా వినకుండా వినలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మావోయిస్టులు వీలైతే లొంగిపోతే మంచిదే. ఎందుకని చెప్పేసి అంటే ఇప్పుడున్న పరిస్థితిలో వాస్తవానికి మావోయిస్ట్గా బ్రతకడం అనేది చావుకు దగ్గర కావడమే అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే చాలా వరకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, మావోయిస్టులలో ఇన్ఫార్మర్లు కావచ్చు, అది పక్కన పెడితే అడవులు సైతం తగ్గిపోతూ ఉన్నాయి. నిఘా వర్గాలు ఎక్కువ పెరిగినాయి, డ్రోన్ షాట్స్ ఎక్కువ పెరిగినాయి. డ్రోన్ల ద్వారా మీ ఆచూకు తెలుసుకునేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఖచ్చితంగా గట్టిగా బలంగా అనుకుంటే తప్పించుకోవడానికి మీకు అసలు స్థావరం లేకుండా చేయొచ్చు. సో తాను లొంగిపోలేదని 2 బొలెరో వాహనాల్లో తన సహచరులతో కలిసి ఓ పని మీద పోతున్నప్పుడు పోలీసులు తనిఖీలో దొరికానని లొంగిపోయిన ఫస్ట్ బెటాలియన్ కమాండర్ దేవా హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్కు తీసుకువచ్చిన తర్వాత ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలు అర్థం చేసుకొని లొంగిపోవాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఈ నెల 3న తెలంగాణ డీజీపీ ఎదుట తన పలువురు సహచరులు భారీ సంఖ్యలో ఆయుధాలతో సహా లొంగిపోయిన దేవా ఇటీవల పలు న్యూస్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం పరిస్థితులకు అసలు కారణం మావోయిస్టు పార్టీ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమే అని చెప్పేసి విఫలం కావడమే అన్నాడు. అందువల్లే సీసీ, ఎస్జెడ్సీ, డీవీసీ సభ్యులు సహా పలువురు ఎన్కౌంటర్లో చనిపోయారని, పలువురు లొంగుబాటులో పట్టారని దేవా పేర్కొన్నారు. గణపతి దేవ్జీ ఎక్కడున్నారో తెలియదు. మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి దేవ్జీ ఎక్కడున్నారని దేవాను అడిగితే తనకు తెలియదని, చాలా రోజుల నుంచి తాను ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో ఉన్నానని చెప్పాడు. ప్రస్తుతం పార్టీ సారథి దేవ్జీ అని అడిగితే తనకు తెలియదని, ఆ పార్టీ నిర్ణయిస్తుందని చెప్పాడు. సోను ఆసన్న లొంగిపోయే ముందు పార్టీ నాయకత్వంలో చర్చించాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటిదాకా తాను ప్రజల కోసం పనిచేశానని, భవిష్యత్తులోనూ చేస్తానని స్పష్టం చేశారు. ఆపరేషన్ కగర్పై కేంద్ర కమిటీ విఫలం అన్నమాట. ఆపరేషన్ కగర్లో భాగంగా భద్రతా బలగాలు భారీ ఎత్తున పార్టీ పిఎల్జిటి పని ముట్టినప్పుడు సమయానికి తగిన నిర్ణయం తీసుకోకపోవడమే కేంద్ర కమిటీ విఫలమైందని దేవా చెప్పాడు. ఫలితంగానే సోను ఆసన్న సహా వందలాది మంది లొంగిపోయారని, బసవరాజు సహా పలువురు పై కమిటీల సభ్యులు చనిపోయారని విచారించారు. సరెండర్ సందర్భంగా పెద్ద సంఖ్యలో ఆయుధాలు దొరకడానికి వివరణ ఇస్తూ తమ వెంట కొన్ని ఆయుధాలు ఉన్నాయని, తన డైరీలో డంపులు వివరాలు ఉండడంతో పోలీసులకు చెప్పాల్సి వచ్చిందన్నారు. తన సహచరులు కూడా కొన్ని విషయాలు పోలీసులకు చెప్పారని తెలిపాడని చెప్తాను. ఏదేమైనప్పటికీ దేవ్జీ లొంగిపోయిన తర్వాత చాలా మట్టుకు చర్చలు జరుగుతూ ఉన్నాయి. మావోయిస్టుల అంతం తుది దశకు వచ్చిందని చెప్పేసి మార్చి 31లోగానే ఖచ్చితంగా మావోయిస్టులు అంతం కాబోతూ ఉన్నారని దేవ్జీ, తిరుపతి, ఇంకొంతమంది రాజిరెడ్డి లాంటి వాళ్ళు, తెలుగు వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, తెలంగాణ వాళ్ళు కూడా లొంగిపోవాలని చెప్పేసి చాలామంది కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రాణాలతో ఉండి ప్రజల మధ్యలో ఉండి కొట్లాడదాం, ప్రజల కోసం నిలబడే మీలాంటి వాళ్ళు, ప్రజల కోసం ప్రాణత్యాగం చేసే మీలాంటి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకూడదని చెప్పేసి చాలామంది అయితే కోరుకుంటూ ఉన్నారు. మరి చూడాలి వాళ్ళు ప్రజా జీవితంలోకి, అంటే ఇప్పటికి కూడా ప్రజల కోసం ప్రజలతోనే ఉన్నారు, కానీ ఏదో ఒక రకంగా అయితే కొంచెం అడవి బాటన ప్రజలతోనే ఉన్నారు. కానీ జనజీవన సవంతి అని చెప్పేసి అనే మాట కూడా కొన్ని సందర్భాలు తప్పు అని చెప్పేసి చాలామంది ఉన్నారు.